హాయ్ అన్న, మీ పేరు? మహేష్. అన్న, నిన్న రాజసాబ్ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? ఏమో నాకైతే మరో రాధేశ్యామ్ అనిపిస్తుంది. అంటే చాలా మంది ప్రభాస్ వింటేజ్ లుక్స్ అంటున్నారు కదా. ఏమో నాకైతే కొత్త నువ్వు రాధేశ్యామ్ దాన్ని ఆ పోస్టర్ ఈ పోస్టర్ మొత్తం అన్ని టింటు అదంతా చూస్తే నాకు సేమ్ రాధేశ్యామ్ దీన్ని పక్క పక్కన చూస్తే ఈక్వల్ గా ఉంటుంది నాకు. మరి ప్రభాస్ చూస్తే మనం ఏమనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేసేది ఒక 10 మందిని కొడితే ఎగిరిపోవాలని చూస్తాం. క్రైమ్ అంటున్నాడు, ఆ సుధీర్ బాబు హర్రర్ అంటున్నాడు. నాకేమైతే ఎక్కట్లేదు, దెబ్బ కొట్టేటట్టు ఉంది. మంచిగా అయితే మనకు మంచిదే, కానీ దెబ్బ కొడుతున్నాయి కదా, మారుతుంది మళ్ళీ దెబ్బ కొడతారు అందరు కలిసి, లేవకుండా అవుతాడు. అంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇది రాబోతుంది కదా, మరి హర్రర్ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు ప్రభాస్. అదే అంటున్నా, మన ప్రభాస్ తోటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే మంచి ఫైట్ గిట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హర్రర్ అంటున్నాడు కాబట్టి అదే భయం అవుతుంది, ఏం చేస్తాడో ఏమో అని. అటు సుధీర్ బాబు తోటి చేశాడు కదా ప్రేమ చిత్రం, అదేదంటే వర్కౌట్ అయింది. కానీ ఇది మరి ఎంతవరకు వర్కౌట్ అయితే తెలియదు కదా. మన మంది అసలు మన ప్రభాస్ ని ఆ కోణంలో ఊహించుకోవాలంటే కొంచెం ఎట్లా డైజెస్ట్ అవ్వట్లా. హర్రర్ లో ప్రభాస్ నిజంగా డైజెస్ట్ అవ్వట్లే. ప్రభాస్ హర్రర్ అంటే చూద్దాం ఏం చేస్తాడు. మారుతి ఎంతనా మంచి గ్రేట్ డైరెక్టరే, ఏదో ఒక మాయ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం, కానీ డైజెస్ట్ అవ్వట్లేదు. నాకైతే అంత ఎక్కడ సేమ్ మనకు రాధేశ్యామ్ చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. కానీ చెప్తున్నా మంచిగా ఉంటే ఓకే, కానీ తేడా కొడుతూనే. ఇప్పుడు కల్కి వచ్చి 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ బదులు కొట్టింది, మరి ఇది ఎట్లా ఉండబోతుంది అంటారు? అదే డౌట్ కొడుతుంది అంటున్నా కదా నాకు. మిగిలిన ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గానీ, మన మనోడు అనురావుపుడి ఫౌజీ గానీ, ఇవన్నీ ఏంటంటే ఆ పేర్లు వింటేనే ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి. దీన్ని ఊహించుకుంటుంటేనే రాజసాబ్ టైటిల్ బాగుంది, లుక్లు బాగున్నాయి, కానీ మరి మారుతి ఏం చేస్తారు అనేది చిన్న డౌట్ కొడుతుంది. అది నాకు ఫస్ట్ ఆ పోస్టర్ చూడగానే సేమ్ రాధేశ్యామ్ ఏమైనా కాపీ కొట్టాడా ఏంటి అని ఒక చిన్న ఫీల్ వచ్చింది. కానీ చూద్దాం, హర్రర్ అంటున్నాడు కదా, మరి ప్రభాస్ ఏ రకంగా చూపిస్తాడు. ప్రభాస్ లో నచ్చే క్వాలిటీ అందరికి తెలిసిన విషయం, మంచి మంచి క్వాలిటీ అతను. ఏంటంటే అందరికి మంచి ఫుడ్ అందరినీ బాగా చూసుకుంటాడు. ఇండస్ట్రీలో అతను మంచి ఫుడ్ ఉంది, అందరు లైక్ చేస్తారు. ప్రభాస్ అంటే వీలు వాళ్ళనే లేదు, ఏ హీరో అభిమానైనా ప్రభాస్ ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఇది డైరెక్టర్ తో పని లేదండి. పాన్ ఇండియా అనేది మనం కూడా సినిమా తీయొచ్చు. పాన్ ఇండియా అనేది అంటే సబ్జెక్ట్ లో దమ్ము ఉంటే ఏ కొత్త డైరెక్టర్ చేసినా హిట్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ కాంతారని ఒక సినిమా, ఆ డైరెక్టర్ తెలియదు, హీరో తెలియదు, ఎవరు తెలియదు, కానీ మనం ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది, ప్రతి ఒక్క లాంగ్వేజ్ హిట్ కొట్టింది. ఇక్కడ డైరెక్టర్ ఇంపార్టెంట్ కదా, కథ ఇంపార్టెంట్. కథ ఆ జనాల్లోకి అలా తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్ పాన్ ఇండియా అవుతుంది. డైరెక్టర్ని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిలో లేట్ అంటే తెలియదు. మారుతి తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే కేజీఎఫ్ కూడా, అసలు కేజీఎఫ్ అనేది మన అంచనాలకు, అసలు కేజీఎఫ్ పోస్టర్లు చూసినప్పుడు ఏంట్రా ఇది డాష్ సినిమా అనుకున్నాం, కానీ కట్ చేస్తే అది ఒక పాన్ ఇండియా లెవెల్ అయిపోయింది. సినిమా అనేది ఎవరు డైరెక్ట్ చేస్తున్నది ఇంపార్టెంట్ కాదు, కథ ఇంపార్టెంట్. కథ ఉంటే ఏ హీరో అని వెళ్ళిపోద్ది. ఎగ్జాంపుల్ చెప్తా, కొంచెం చిరంజీవి ఫ్యాన్స్ హట్ అవ్వకండి ప్లీజ్. బోలా శంకర్ రిలీజ్ అయింది. చిరంజీవి, నేను కూడా చిరంజీవి ఒక రకంగా అందరూ చిరంజీవి గారికి అందరూ అభిమానులు ఉంటారు, కానీ మధ్యాహ్నం థియేటర్లు ఖాళీ అయిపోయినాయి. హీరో అనేది ఇంపార్టెంట్ కాదు, కథ ఇంపార్టెంట్. అది తీసే డైరెక్టర్ ఇంపార్టెంట్. కథ గట్టిగా ఉంటే పాన్ ఇండియా ఈజీగా వెళ్ళిపోద్ది, అది ఎవరైనా సరే. ప్రభాస్ అన్న ఏదైనా హ్యాండిల్ చేస్తారు, అది ప్రాబ్లం కాదు. కానీ దాన్ని అదే అంటున్నా, మారుతి తనను వేరే కోణంలో చూపించాలని ట్రై చేస్తున్నది. వర్కౌట్ అయితే ఓకే, తేడా కొడితే ఏంటి పరిస్థితి నాకు అదే కొంచెం డౌట్ గా ఉంది. కానీ ఏదైనా రాజసాబ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మారుతి గారికి ఆల్ ది బెస్ట్, అండ్ రాజసాబ్ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.